అవునని సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మన దద్దమ్మలే కదా. అలాగే ఇక్కడ వచ్చి ఏం చెప్పారు, రాష్ట్రం విడిపోతే మనం బాగుపడతామని చెప్పింది ఈ దద్దమ్మలే కదా. ఈ దద్దమ్మలు నమ్మి ఆంధ్ర వాళ్ళు సరే మనోళ్ళు కాపాడతారులే, ఏదో అక్కడ అనవసరంగా వాళ్ళ ఓట్ల కోసం మాట్లాడుతున్నారంట, డివిజన్ అవ్వదు సావదు అని చెప్పేసి మనోళ్ళు ఇక్కడ మాట్లాడారు. ఇక్కడ జనాల్ని మోసం చేశారు, ఇక్కడ రాజకీయ నాయకులు. అక్కడ రాష్ట్రం విడదీశారు, గుడ్. మిగులు బడ్జెట్ రాష్ట్రం తెలంగాణ అయింది. దోచుకుంటే ఇది మిగులు అవ్వాలా, అది మిగులు అవ్వాలా? దోచుకున్నది ఆంధ్రవాడు అయినప్పుడు దోచుకున్నోడు ఆంధ్రవాడు అని చెప్తే చివరికి ఆంధ్రానే లోటు బడ్జెట్ అయింది. దోపిడీకి గురైంది తెలంగాణ అని ఇస్తే అదే మిగులు బడ్జెట్ రాష్ట్రం అయింది. కనీసం దీని గురించి ఎప్పుడైనా పర్ఫెక్ట్ చర్చ జరిగిందా? తెలంగాణ మేధావి తెలంగాణ కోణంలో, ఆంధ్ర మేధావి ఆంధ్ర కోణంలో ఎటు కాకుండా న్యూట్రల్ గా చచ్చిపోయి ఫైనల్ గా స్టేట్ డివిజన్ జరిగిపోయింది, గుడ్. మనం భేషజాలు ఇవన్నీ వద్దు అనుకున్నాం, ఎవరి పని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఈ వివాదాలు తెస్తున్నారు అంటే వాళ్ళకి ఏం ఆకాంక్షలు చూపించారు? నాకు బాగా గుర్తు, కోదండరామరెడ్డి గారిని, హరీష్ రావు గారిని ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి నా దగ్గర, రికార్డ్ అయ్యి ఉన్నాయి. అప్పటికి కోదండరామ్ గారిని అడిగాను నేను డైరెక్ట్ కూర్చోబెట్టి, హరీష్ రావు గారిది కాదు అనుకోండి, కేటీఆర్ గారి ఇంటర్వ్యూ అట్లాంటివి ఉన్నాయి కొన్ని అక్కడ తెలంగాణ ఉద్యమ నాయకులు, ఈవెన్ అప్పుడు ఉన్నటువంటి పవనాల కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా, డి శ్రీనివాస్ కానీ ఇట్లాంటి. నేను స్ట్రైట్గా అడిగాను కోదండరామరెడ్డి గారిని, మీరు ఇంటింటికి ఉద్యోగం